తులారాశి వారి మీద పేగు బంధము విపరీతమైనటువంటి పగతో రగిలిపోతుంది. కాబట్టి మీరు వెంటనే ఇలా చేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. ఎందుకంటే మన పేగు బంధం అంటే ఎవరు? మన పిల్లలు. మన పిల్లల కోసం మనం ఎన్నో కష్టాలనేవి పడి, బాధలు పడి, మనం పడ్డ బాధలు మన పిల్లలు పడకూడదు అని చెప్పేసేసి ఎంతమందో తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి ఆశలు, కోరికలు అన్నీ కూడా చంపుకొని పిల్లల కోసం యంత్రాల్లాగా మారి కష్టపడి పెంచి వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకురావాలని చెప్పేసి రేత్రింపగళ్ళు కూడా కష్టపడతా ఉంటారనమాట. పిల్లల్ని ఒక స్థాయిలోకి తీసుకురావాలని ఒక తపన మాత్రమే ఆ కుటుంబంలో ఉంటుంది. కొంతమందికి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఒంటరిగా, అంటే ఆడవాళ్ళు కావచ్చు లేదా మగవాళ్ళు కావచ్చు, ఒంటరిగా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఏదైనా సరే పిల్లల కోసం బతకాలి అని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఉంటారు. మరి అంత కష్టపడి మీరు పిల్లల్ని అంతగా చేసి వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకొచ్చి నిలబెడితే ఆ పిల్లలు రేపటి రోజున మరి మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత అనేది వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. అంటే మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత పిల్లలు కూడా మనల్ని చూడాలని చెప్పేసి ఎవరిమైనా కోరుకుంటూ ఉంటాము. కానీ మరి అలాంటి పిల్లలు మాత్రం మిమ్మల్ని చివరికి ఆ క్షణానికి, అంటే మీకు ఎప్పుడైతే వాళ్ళ యొక్క అవసరం అనేది మీకు అవసరమైద్దో, వాళ్ళ యొక్క సహాయం అనేది, అలాంటప్పుడు వాళ్ళు తప్పుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అలాగే మీరెంత ప్రేమతో పెంచితే వాళ్ళు మాత్రం మీ 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 మీద ఏంటంటే విపరీతమైనటువంటి పగతో రగిలిపోతూ ఉంటున్నారు. మరి అదేంటి, ప్రేమిచ్చినప్పుడు ప్రేమే తిరిగి రావాలి కదా, పగ తిరిగి రావటం ఏంటి? అసలు మీరు చేసిన పొరపాట్లు ఏదన్నా ఉన్నాయా? ఇవి కూడా మీకు ఈ వీడియోలో వివరంగా అర్థమవుతాయి. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిని కనుక మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని గమనించినట్లయితే జాతక పరంగా మాత్రం చాలా చాలా అదృష్టవంతులు అనమాట. తులారాశిలో పుట్టడం అంటే అది కూడా ఒక రాశి పెట్టి ఉండాలి. వీళ్ళలో చాలా వరకు కూడా కలుసుబాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. లక్ష్మీ కటాక్షం కలిగినటువంటి వ్యక్తులు, అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహము. ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వీరి చేతిలో మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుందన్నమాట. కొంతమంది దగ్గర బాగా ఉండొచ్చు, కొంతమంది దగ్గర తక్కువగా ఉన్నప్పటికీ అసలైతే ఉంటాయి. ఎప్పుడు ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి చేయి చాచాల్సినటువంటి పరిస్థితి అనేది మాత్రం వీళ్ళకి ఎప్పుడు ఉండదు, రాదు, అసలు జరగని పని కూడా. కానీ అలా ఈ తులారాశి వాళ్ళు మనం జాతక పరంగా చూసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులు. అలాగే కుటుంబాన్ని కూడా విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. అంటే మేము పడ్డ బాధ లేదో మేము పడ్డాము, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి పిల్లల కోసం కూడా వాళ్ళు ఎంతగానో ఆలోచించి, ఎందుకంటే ఒక కష్టంతో అయితే మనిషి కొంతవరకే ఎదగలుగుతారు. కష్టానికి తోడు ఆలోచన అనేది తోడైనప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి త్వరగా చేరగలుగుతారు. ఇంకా గొప్ప స్థాయిని, ఉన్నత శిఖరాలను ఎక్కే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అలాగా ఈ తులారాశి వాళ్ళు చాలా తెలివైనటువంటి వారు, ముందు చూపు కలిగినటువంటి వ్యక్తులు, మేధాశక్తి ఎక్కువ కలిగినటువంటి వ్యక్తులు అనమాట. ఏదైనా సరే వీళ్ళు ఒక ఆలోచన కనుక చేశారంటే అది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందులో కుటుంబం గురించి వీళ్ళు బాగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలంటే పంచ ప్రాణాలు వీళ్ళకి. అలా చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లల్ని ఎంత బాగా పెంచుతారంటే వాళ్ళకు ఉన్నంత దాంట్లో కూడా బాగా పెంచుతూ ఉంటారనమాట. వాళ్ళకు తిండి విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, వాళ్ళు కట్టుకునే బట్టల విషయంలో కానీ, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సంతోషాల విషయంలో కానీ, వాళ్ళకి ఏది కావాలో అది ముందుగానే వీళ్ళు అందిస్తూ ఉంటారనమాట. అట్లాగా చాలా వరకు కూడా పిల్లల కోసం ఎంతగానో కష్టపడి వీళ్ళు ఒక స్థాయిలో ఉంచడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా వీళ్ళకి చేతనైనంత వరకు చదువులు కానివ్వండి, వీళ్ళకి చేతనైనంత వరకు ఒక మంచి భవిష్యత్తును ఈ తులారాశి వారు అందిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కాకపోతే ఇక్కడ తులారాశి వారిలో కొంతమందికి చదువు అనేది బాగా చదివే వాళ్ళు ఉండొచ్చండి, కాదని అంటలేదు. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం పెద్దగా వీళ్ళకి చదువు అనేది అబ్బదనమాట. అంటే అందరికని నేను చెప్పట్లా, తులారాశి వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఉద్యోగాలు చేసి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. కానీ మనం చూసినట్లయితే కొంతవరకు మాత్రం చదువు అనేది వీళ్ళకి పెద్దగా అబ్బదు. అంటే వీళ్ళది వ్యాపార లక్షణం. తులారాశికి సింబల్ మనం చూసినట్లయితే త్రాచు, అంటే తూకం వేస్తూ ఉంటారు కదా, అది వీళ్ళకి గుర్తులోనే ఉంటుందన్నమాట.
అంటే వీళ్ళు ఎక్కువగా వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. ఎక్కువగా వాళ్ళు ఏందంటే వాళ్ళకి చేతనైనటువంటి వాళ్ళ తండ్రులు చేసేటటువంటి వ్యాపారాలు, బిజినెస్‌లు కానివ్వండి, అలాంటివి కొంచెం ఎక్కువగా అటు సైడ్ వెళ్తా ఉంటారు కొంతమంది. కాబట్టి వ్యాపారం చదువు మీద కొంత శ్రద్ధ అనేది తగ్గిద్ది. అయితే అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పేరెంట్స్ ఏంది ఇంత చదివిస్తున్నా, ఇంత కష్టపడి మనం చదివిస్తున్నా కూడా పిల్లోడు చదవట్లేదేందా, లేకపోతే పిల్ల చదవట్లేదేందా అని చెప్పేసి వీళ్ళేంటంటే అట్లా ఆలోచిస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు వీళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు పడే కష్టం ఏందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మరి అంత కష్టపడి చదువుతున్నప్పుడు మరి ఈ పిల్లలు మంచిగా పాస్ అవ్వటం, మంచి మార్కులు వస్తుంటే వీళ్ళకి సంతోషంగా ఉంటుంది. దానికి బదులుగా వీళ్ళు తప్పటము, ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగితే వీళ్ళకి ఏంటంటే బాధగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళు బాగా చదవట్లేదని చెప్పేసి వాళ్ళ మీద కోపపడటము, అరవటము, పద్దాకలు నీకు ఆటలు, పద్దాకలు అటు ఇటు తిరగటమేనా, చదువు మీద శ్రద్ధ లేదు, పుస్తకం తీసి చదవు అని చెప్పి చదువుల విషయంలో ఏంటంటే ఎక్కువగా ఈ తల్లిదండ్రులు ఏంటంటే ఎక్కువగా వీళ్ళని చదవాలి అన్నట్లుగా ఎక్కువగా అరుస్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ పిల్లల్లో వీళ్ళ మీద ఏంటంటే ఇక ఆ వయసు నుంచి వీళ్ళు ఏంటంటే చిన్న వయసులో ఎదురు తిరిగి మాట్లాడలేకపోయినప్పటికీ కూడా ఇదేంటి మేము చదువుతున్నాం కదా అంటే వీళ్ళు ఏంటంటే భయపడి చదువుతూ ఉంటారు కానీ వీళ్ళకి అది ఎక్కదు, మర్చిపోతూ ఉంటారు చదివినా కూడా. కష్టపడి చదివినా కూడా వీళ్ళకి గుర్తుండదు అనమాట. అలాగా మేము చదువుతున్నా కూడా మా అమ్మ మా నాన్న ఏంటి ఇలా అరుస్తున్నారేంటి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మనసులో పెట్టుకుంటూ వస్తారనమాట. అది కాస్త మీ మీద పగగా, ద్వేషంగా తల్లిదండ్రుల మీద అలా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా వాళ్ళు ఆ వయసులో ఎదురు తిరిగి సమాధానం చెప్పలేకపోయినప్పటికీ కూడా అప్పటి నుంచి వీళ్ళేందంటే మొత్తము ఇక మీ మీద ఏంటంటే ఒక రకమైన అభిప్రాయం అనేది ఏర్పడిద్ది. మా అమ్మ మా నాన్న ఏం చేసినా కూడా వాళ్ళు అరుస్తారు, చదివినా అరుస్తున్నారు, చదవకపోయినా అరుస్తున్నారు. ఇంకేందంటే మీకు అక్కడ విలువ లేకుండా ప్రతి దానికి మిమ్మల్ని ఒక అరిచే వాళ్ళకులాగా అంటే మీరు కరెక్ట్ కాదు అన్నట్లుగా మీరు మంచి మాట చెప్పినా దాంట్లో కూడా ఏంటంటే అక్కడ విలువ అనేది పోతుందన్నమాట. ప్రతి దానికి అరిచి చెప్పేసరికి ఇక మంచికి చెడుకి వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని ఇక మీ మీద ఒక రకమైన చులకన అభిప్రాయం అనేది ఏర్పడి వాళ్ళకి మీ మీద ఒక రకమైనటువంటి ద్వేషాలు, పగలు అనేవి ఏర్పడతా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సౌమ్యంగా చెప్పండి. పిల్లలందరూ కూడా ఒక్కొక్క దాంట్లో టాలెంట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అది వాళ్ళు సరే కుదరలేదనుకోండి, 1కి 2 సార్లు చెప్పండి, చిన్నగా చెప్పండి. అప్పటికి వినకపోతే ఇక మీరు అంతకు మించి ఎక్కువగా మందలించొద్దు. అలా చేస్తే ఏంటంటే ఇవన్నీ వీళ్ళు మనసులో పెట్టుకుంటారు. అది అక్కడితో ఆగిపోతే పర్వాలా, కానీ రేపు పెద్దయిన తర్వాత వాళ్ళకు వివాహాలు అయిన తర్వాత వాళ్ళ కోసం ఇంకా మీరు కష్టపడి ఇంకా వాళ్ళ కోసం మీరు ఇంకా పై స్థాయిలోకి చేస్తున్నప్పటికీ కూడా ఆ కష్టం కూడా అక్కడ బూడిదలో పోసినట్లు అయిపోతుంది అనమాట. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు అరుస్తారు, మీరు తిడతారు, మీకు మంచి చెడు తెలియదు, మీకు అసలు పిల్లల మీద ప్రేమే లేదు. ఆ పక్కన వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత బాగా చూసుకుంటున్నారు, కానీ మా అమ్మ మా నాన్న నన్ను ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, నన్ను అసలు ఇంట్లో ప్రేమగానే చూసుకోరు అని చెప్పేసి ఇక మీ కష్టానికి మీకే విలువ అనేది లేకుండా పోతుందన్నమాట. అట్లాగా మీకున్నటువంటి మీ మీద ప్రేమగా ఉండాల్సినటువంటి అది మొత్తం కూడా పోయి ఆ ప్రేమ ప్లేస్లో మొత్తం పగతో నిండిపోతుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు దొరుకుతారు అంటే నన్ను ఎంత బాధ పెట్టారు, నన్ను ఈ రకంగా అని చెప్పేసి ఎప్పుడు దొరుకుతారు వీళ్ళకు కూడా మేము పడ్డ ఆ నరకం అనేది చూపించాలి అని చెప్పేసేసి ఈ పిల్లలు ఏంటంటే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి పేరెంట్స్ నిజానికి మీకు ఎంత ప్రాణం మీ పిల్లలంటే, కానీ ఆ మాట్లాడే విధానంలో అది అనేది నిదానం అనేది లేకపోవటం వలన వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ యొక్క ప్రేమను పగగా అపార్థం చేసుకొని వాళ్ళు ప్రేమించాల్సింది పోయి వాళ్ళు పగన పెంచుకోవటం అనేది అక్కడ జరుగుతుందన్నమాట. అంటే ప్రతి పనిలో కూడా అంతా ఇక వాళ్ళకు తప్పుగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లాగా చివరికి ఏంటంటే మీ మీద ఇరుగు పొరుగు వాళ్ళకి చాడీలు చెప్పటం, మీ పిల్లలే ఇరుగు పొరుగు వాళ్ళకి చాడీలు చెప్పటం కావచ్చు, మా అమ్మ ఎట్లా మా నాన్న ఎట్లా మమ్మల్ని ఎప్పుడు తిడతా ఉంటారని చెప్పేసి బంధువుల్లో చెప్పటము, బంధువుల్లో చులకనైపోయేటట్లుగా చేసుకోవటం, స్నేహితులకు చెప్పటము, మిమ్మల్ని ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎంత మంచి మాట చెప్తున్నా కూడా తేలిగ్గా పిల్లలు ఏంటంటే అలా తేలిగ్గా తీసిపడేసేసి ఎదురు తిరిగి మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళ మనసులు అనేది అసలు అంత అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగ జరుగుతూ ఉంటుంది. మీకు ఆ బాధ అంతా కూడా మీరు ఫేస్ చేస్తున్నారు మీ పిల్లల ద్వారాగా. ఇలాంటివి మీకు ఎక్కువగా అంటే మీరు ఆశించిన దానికి రివర్స్గా వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. ఇది అందరికని నేను చెప్పట్లేదండి, కానీ
ఎక్కువ శాతం మందికైతే మాత్రం ఇలాగే జరుగుతుందనమాట. అలాగా మీరు లక్షలు సంపాదించేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఎంత చేసినా విలువ అనేది లేకుండా పోతుంది. చివరికి తల్లిని అమ్మ అంటానికి, తండ్రిని నాన్న అంటానికి కూడా నోరు రావట్లా. అమ్మ, నాన్న అని కూడా పిలవలేకపోతున్నారనమాట. ఇంత కష్టపడి పిల్లలకి చెమటను ధారపోసి వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకువస్తే అమ్మ అని లేదా నాన్న అని ప్రేమగా పిలిచే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ తల్లిదండ్రుల మనసు అనేది ఎంత కుంగిపోయింది. కొంతమంది పట్టించుకోకుండా ఉంటారు స్వార్థంగా. అంటే వాళ్ళతో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోని తల్లిదండ్రులనేమో పిల్లలు బాగా చూసుకుంటున్నారు. కానీ ఇంత పిల్లల కోసము అన్నీ పక్కన పెట్టి పిల్లలు బాగుండాలని చెప్పేసి కష్టపడి పెంచిన పేరెంట్స్‌నేమో పిల్లలు అట్లా పగతో చూస్తుంటున్నారనమాట. అంటే వీళ్ళకి అర్థం కాదు. ఏం చేశాము? ఏం చేశాం? అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించి ఇచ్చారా? ఎంత కష్టపడ్డారా? ఎన్ని బాధలు పడ్డారా? ఇది కాదు ముఖ్యం. పిల్లలతో ప్రేమగా పలకరించడం, వాళ్ళని అర్థం చేసుకోవటం. ఒకసారి తగ్గాలి. అంటే కొంతమంది అంటా ఉంటారు, "ఏంది మీరు చెప్పేదేంది? మేము వినేదేంది? మేము కంటే పుట్టారు మీరు." అట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది కాదండి. పిల్లలతో తగ్గి మాట్లాడాలి. కొన్ని సార్లు తప్పు లేదు. దండించేటప్పుడు అంటే వాళ్ళని అరిచేటప్పుడు అరిచినా ప్రేమగా మాట్లాడేటప్పుడు ప్రేమగానే మాట్లాడాలన్నమాట. తగ్గాలి. ఎందుకంటే వాళ్ళు మనంత అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు పిల్లల్లాగా ఎప్పటికీ అనిపించినా కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి విలువ, మర్యాదలు, గౌరవాలు అనేవి వాళ్ళకి ఇచ్చినప్పుడే ఇచ్చి పుచ్చుకోవటం అనేది మనకి వస్తుందన్నమాట. మనం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు కూడా మనకిస్తారనమాట. అట్లాగా మీ యొక్క ప్రేమను చూపించండి, బయటికి చూపించండి. ఆ ప్రేమను చూపించే విధానం అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. మనసులోనేమో బోలెడంత ప్రేమను పెట్టుకొని పైకి మాత్రం మాట కఠినంగా ఉంటుంది కొంతమందికి. అమ్మ, అయ్యా అని పిలవటానికి కూడా రాదనమాట. అలా రానప్పుడు ఆ పిల్లలు ఏంటంటే, మా అమ్మాయి మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు, ఇలాగే అర్థం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల రేపు మీ భవిష్యత్తు అనేది నరకం అవుతుందన్నమాట. కాబట్టి అది మీరు ఇప్పటికైనా సరి చేసుకొని మీ పిల్లల్ని మీరు ప్రేమగా పిలుచుకోవటంలో, మీ పిల్లల దగ్గర మీరు తగ్గటంలో ఏమాత్రం కూడా తప్పు లేదనమాట. పిల్లల దగ్గర ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో జాగ్రత్తగా ప్రేమగా ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని అంతే ప్రేమగా, గౌరవ మర్యాదలుగా చూసుకోగలుగుతారనమాట. కాబట్టి ఈ పొరపాట్లు అనేవి మీరు సరి చేసుకోండి. పిల్లలతో ఆ మాట్లాడే విధానం కావచ్చు, ఇలాంటివి మీరు సరి చేసుకోగలిగితే మీకు తిరుగు అనేది ఉండదు. లేకపోతే మాత్రం వినటానికి ఇది చిన్న విషయంలాగా అనిపించినా కూడా చాలా ఇబ్బందులు పడతారండి. అది ప్రతి క్షణం పిల్లలు విలువివ్వక, పిల్లల దగ్గర ప్రేమ అనేది దొరకక, ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తున్నారో చాలామంది తల్లిదండ్రులు. అది వారి మనసుకే తెలుసు అనమాట. అనాథల్లాగా బ్రతుకుతూ ఉంటున్నారు. ఆ బ్రతుకు అనేది చాలా నరకంగా ఉంటుంది. కాబట్టి అలాంటివి పొరపాట్లు అనేవి మీ జీవితాల్లో జరగకుండా ఉండటం కోసమే ఇది నేను చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా తులారాశి వారికి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క లైక్ అనేది మీలాంటి నలుగురు తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటివి ఏదన్నా ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి, మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.